హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్ ఇంట్రెస్ట్ రేట్లలో రీసెంట్గా చిన్న చిన్న మార్పులు వచ్చాయండి. ఆ మార్పులు ఏంటో డీటెయిల్గా ఈ వీడియో ద్వారా చూద్దాం. ముందుగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క బ్రాండ్ అంబాసిడర్ ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ సార్. ఎస్ అండి, మీరు చూస్తుంది నిజమే. ఫిక్స్డ్ డిపాజిట్ పై ప్రతి నెల వడ్డీ ఇచ్చే ఏకైక బ్యాంక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అవుతుందండి. సీనియర్ సిటిజన్కి 8.4% ఇస్తున్నాం, నాన్ సీనియర్ సిటిజన్కి 7.9% ఇస్తున్నాం. ఈ కొత్త ఇంట్రెస్ట్ రేట్లు అనేవి 26 నవంబర్ 2024 నుంచి అప్లికబుల్ అవుతాయండి. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల దాకా ఇంట్రెస్ట్ రేట్లలో చిన్న చిన్న మార్పులు అనేవి వచ్చాయండి. అందులో 2 స్లాబ్స్ని హైలైట్ చేయడం జరిగింది. ద హైయెస్ట్ స్లాబ్ 400 డేస్ నుంచి 500 డేస్ వరకు ఇన్వెస్ట్ చేస్తే 7.9% నాన్ సీనియర్ సిటిజన్కి ఐడిఎఫ్సి ఇస్తుందండి. అదే సీనియర్ సిటిజన్కి 8.4% ఇస్తుంది. అదే 371 to 399 డేస్ కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే నాన్ సీనియర్ సిటిజన్కి 7.5% ఇస్తుంది. అదే సీనియర్ సిటిజన్కి అయితే 8% అనేది ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. నేను ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాం అనుకున్నాను. కొన్నాటిలో హైయెస్ట్ స్లాబ్ 400 డేస్ టు 500 డేస్ కాబట్టి నేను ఓన్లీ 400 డేస్కి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను. సో 400 డేస్ తర్వాత నాకు వచ్చే ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే ₹8,657 అవుతుంది. అదే సీనియర్ సిటిజన్కి అయితే ₹9,205 అవుతుంది. ఇక్కడ ఐడిఎఫ్సిలో ఉన్న బ్యూటీ ఏంటంటే రీఇన్వెస్ట్మెంట్ అబోవ్ 180 డేస్. ఈ ఆప్షన్ కనుక మనం ఇన్వెస్ట్ చేసే ముందు చూస్ చేసుకుంటే ఇంట్రెస్ట్ వాల్యూలో స్లైట్ చేంజెస్ అనేవి మనం గమనించవచ్చు. నాన్ సీనియర్ సిటిజన్కి ఎంత వస్తుందంటే ఈ ఆప్షన్ చూస్ చేసుకుంటే ₹8,956 అనేది వస్తుంది. అదే సీనియర్ సిటిజన్కి ₹9,543 అనేది వస్తుంది. సో ఎంత డిఫరెన్స్ వస్తుందంటే నాన్ సీనియర్ సిటిజన్కి ₹299 డిఫరెన్స్ అనేది వస్తుంది. అదే సీనియర్ సిటిజన్కి అయితే ₹348 డిఫరెన్స్ అనేది ఐడిఎఫ్సి ప్రొవైడ్ చేస్తుంది. ఈ రీఇన్వెస్ట్మెంట్ అబోవ్ 180 డేస్ అనే ఆప్షన్ అంటే ఏంటంటే మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ 180 రోజుల తర్వాత మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్గా అవుతుంది. అంటే వడ్డీ అనేది చక్రవడ్డీ అవుతుంది. సో ఆ చక్రవడ్డీ అవటం వల్ల ఈ ₹299 ఈ ₹348 అనేది డిఫరెన్స్ని మనం 400 డేస్ తర్వాత మనకి పడే అమౌంట్లో మనం గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మంత్లీ ఇంట్రెస్ట్ అంటే నెల నెల వడ్డీ వచ్చే మార్గం. నేను ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ అనేది చేద్దాం అనుకున్నాను. నాకు తక్కువ రోజుల్లో కావాలి కాబట్టి నేను 400 డేస్ అనే ఆప్షన్ని చూస్ చేసుకున్నాను. మొన్నటిలో 400 నుంచి 500 వరకు బెస్ట్ ఇంట్రెస్ట్ స్లాబ్ ఉంది కాబట్టి నేను అదే చూస్ చేసుకున్నాను. నాన్ సీనియర్ సిటిజన్కి ఇచ్చే వాల్యూ 7.9%, సీనియర్ సిటిజన్కి 8.4%. నేను ఇన్వెస్ట్ చేసే ముందే రీఇన్వెస్ట్మెంట్ అబోవ్ 180 డేస్ అనే ఆప్షన్ని నేను చూస్ చేసుకుని ఇన్వెస్ట్ చేశాను. అప్పుడు 400 డేస్ తర్వాత నాకు వచ్చే వాల్యూ ఎంత అవుతుంది? 1,08,956 నాన్ సీనియర్ సిటిజన్కి. అదే సీనియర్ సిటిజన్కి అయితే 1,09,543. ఇదే మంత్లీలో కావాలనుకుంటే కనుక నెల ₹671 మీ అకౌంట్లో పడుతుంది. అదే సీనియర్ సిటిజన్కి అయితే ₹715 మీ అకౌంట్లో పడుతుంది. ఇదే ₹1,00,000 మనం 450 రోజులకి ఇన్వెస్ట్ చేయగలిగితే ఇంట్రెస్ట్ రేట్లో ఎలాంటి మార్పులు వస్తాయో చూద్దాం రండి. ఇన్వెస్ట్ చేసే ముందు రీఇన్వెస్ట్మెంట్ అబోవ్ 180 డేస్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుని మరి మనం ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. సో నాన్ సీనియర్ సిటిజన్కి వచ్చే ఇంట్రెస్ట్ వాల్యూ ₹10,126. అదే సీనియర్ సిటిజన్కి ₹10,794. ఇదే కనుక మనకి మంత్లీలో కావాలనుకుంటే నాన్ సీనియర్ సిటిజన్కి వచ్చే వాల్యూ ₹675. అదే సీనియర్ సిటిజన్కి వచ్చే మంత్లీ వాల్యూ ₹719. నేను ₹1,00,000 500 డేస్కి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నాను. ఇన్వెస్ట్ చేసే ముందు రీఇన్వెస్ట్మెంట్ అబోవ్ 180 డేస్ అనే ఆప్షన్ని చూస్ చేసుకున్నాను. సో 500 డేస్ తర్వాత మనకి ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే నాన్ సీనియర్ సిటిజన్కి ₹11,317 ఇంట్రెస్ట్ అనేది నాన్ సీనియర్ సిటిజన్ ₹1,00,000 తీసుకెళ్తాడు. అదే సీనియర్ సిటిజన్ అయితే కనుక ₹12,068 ఇంట్రెస్ట్ అనేది 500 డేస్ తర్వాత తీసుకెళ్తాడు. సో ఇదే వాల్యూ మంత్లీలో కావాలనుకుంటే మీకు ప్రతి నెల ₹679 ఇంట్రెస్ట్ అనేది ప్రతి నెల మీ అకౌంట్లో క్రియేట్ అవుతుంది. అదే సీనియర్ సిటిజన్కి అయితే ₹724
ప్రతి నెల కూడా మీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ మంత్ ఎంత ఇంట్రెస్ట్ అనేది మనకు వస్తుందో ఈ టేబుల్లో చూపించారండి. ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల కనుక మీకు ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ₹679 వస్తుంది. అదే 2 లక్షలకి అయితే ₹1,358 వస్తుంది. అదే 3 లక్షలకి అయితే ₹2,037 మీకు వస్తుంది. అదే 5 లక్షలకి అయితే ₹3,395 ఎవ్రీ మంత్ మీ అకౌంట్లోకి వస్తుంది. అదే 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఎవ్రీ మంత్ ₹6,790 మీ అకౌంట్లోకి వస్తుంది. అదే మీరు 20 లక్షలు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ప్రతి నెల ₹13,580 మీ అకౌంట్లోకి వస్తుంది. అదే మీరు ₹1,00,00,000 కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే ప్రతి నెల కూడా ₹67,900 మీ అకౌంట్లో ఐడిఎఫ్సి క్రెడిట్ చేస్తూ ఉంటుంది. సపోజ్ ఇక్కడ కొన్ని స్లాబ్స్ అనేవి మిస్ చేసామండి. సపోజ్ మీరు 8 లక్షలు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లక్షకి ₹679 కాబట్టి 679 ఇంటూ 8 లక్షలు వేసుకోండి. మీకు ఎంత ఇంట్రెస్ట్ వాల్యూ వస్తుందో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ప్రతి నెల. ఐడిఎఫ్సితో పాటు మిగతా బ్యాంకుల ఇంట్రెస్ట్ రేట్లు కూడా మనం ఇక్కడ చూపించడం జరిగిందండి. మిగతా బ్యాంకుల్లో 400 days to 500 days ఇంట్రెస్ట్ స్లాబ్స్ ఎంతెంత ఉన్నాయో మీరు ఒకసారి గమనించవచ్చు. సో ఇదే అండి ఫైనల్గా వీడియో. నా పేరు కార్తీక్ అండి. మీరు కనుక ఈ వీడియో నచ్చి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే ఇది నా మొబైల్ నెంబర్. ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.